రష్యా దాడుల నుంచి ఉక్రెయిన్కు రక్షణ కల్పించడమే ధ్యేయంగా ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికాకు వెళ్లాడు. దేశ భద్రతకు అరుదైన ఖనిజాలను కూడా అప్పగించేందుకు సిద్ధమయ్యాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడు అనుకున్నది ఒకటి అయితే వైట్ హౌస్ లో జరిగింది మరొకటి. ఖనిజాల ఒప్పందంపై సంతకం చేసి వెళ్ళిపోమన్నాడు ట్రంప్. మాకు రక్షణ కల్పిస్తామంటేనే ఒప్పందంపై సంతకం చేస్తానని జెలెన్స్కీ పట్టుబట్టాడు. ఇది కాస్త ట్రంప్ జెలెన్స్కీ మాటల యుద్ధానికి దారితీసింది. ఇరువురు నాయకులు వాదనలకు దిగారు. ట్రంప్ సీరియస్ అయితే జెలెన్స్కీ అంతే స్థాయిలో కౌంటర్లు ఇచ్చాడు. నీకు విశ్వాసం లేదని ట్రంప్ అంటే విశ్వాసం ఉంది కాబట్టే మీ దగ్గరకు వచ్చానని జెలెన్స్కీ చెప్పాడు. ఈ మాటల యుద్ధాన్ని చూసి ప్రపంచ దేశాల అధ్యక్షులు విస్తుపోయారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జెలెన్స్కీ ట్రంప్ మాటల యుద్ధమే హాట్ టాపిక్ గా మారింది. ట్రంప్ జెలెన్స్కీ మాటల యుద్ధం ఎలా మొదలైంది? ఖనిజాల డీల్ ఏమిటి? ట్రంప్ ఆగ్రహంతో ఏం జరగనుంది? వాచ్ ది స్టోరీ. ట్రంప్తో పెట్టుకుని జెలెన్స్కీ తప్పు చేశాడా? కెమెరా ముందే ఇరువురి వాగ్వాదం ఎందుకు? ఉక్రెయిన్ ఖనిజాల డీల్ అటకెక్కినట్టేనా? అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ బిజీగా మారింది. మొన్న డొనాల్డ్ ట్రంప్తో ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్, నిన్న బ్రిటిష్ ప్రధానమంత్రి సమావేశమయ్యారు. ఇప్పుడు అమెరికా లీడర్ను అధ్యక్షుడు జెలెన్స్కీ కలిశాడు. తనను నియంతగా ఆరోపించిన అదే వ్యక్తితోనే జెలెన్స్కీ సమావేశమయ్యాడు. ఖనిజాల ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ ఆశించాడు. డీల్పై సంతకం చేయాలంటే ఉక్రెయిన్కు రక్షణ కల్పించాలని జెలెన్స్కీ పట్టుబడ్డాడు. ఇది కాస్త రెండు దేశాల అధ్యక్షుల మధ్య వాగ్వాదానికి దారితీసింది. అది కూడా కెమెరాల ముందే జరిగింది. ట్రంప్ సీరియస్ అయితే జెలెన్స్కీ కౌంటర్లిచ్చాడు. నిజానికి ఇలాంటి పరిణామాలు ఎవరు ఊహించలేదు. ట్రంప్తో పెట్టుకునేందుకు ఎవరూ సాహసించారు. ఎందుకంటే ట్రంప్ మాటల యుద్ధానికి దిగి చుక్కలు చూపిస్తాడు. ఆపై దౌత్యపరమైన చర్యలకు దిగుతాడు. ట్రంప్కు కోపం మితిమిరితే ఆంక్షలు, సుంకాలను ప్రయోగిస్తాడు. ట్రంప్ ఆగ్రహానికి ప్రత్యక్ష ఉదాహరణ కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో. వలసదారులను వెనక్కి పంపడంపై పెట్రో మండిపడ్డాడు. వలసదారులను వెనక్కి తీసుకునేందుకు నిరాకరించాడు. ట్రంప్పైనే విమర్శలు గుప్పించాడు. దీంతో ట్రంప్ ఎదురుదాడికి దిగాడు. కొలంబియాపై 25% సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించాడు. ఆ దేశానికి వీసాలను కూడా ఇచ్చేది లేదని తేల్చేశాడు. దీంతో కొలంబియా అధ్యక్షుడు దిగివచ్చాడు. ఈ నేపథ్యంలో ట్రంప్తో పెట్టుకుని జెలెన్స్కీ తప్పు చేశాడా అన్న చర్చ జోరుగా సాగుతుంది. అసలు ఖనిజాల డీలేంటి? ఎందుకు జెలెన్స్కీ ట్రంప్ మధ్య మాటల యుద్ధం మొదలైందో చూద్దాం. వారం రోజుల క్రితం ఉక్రెయిన్ ఖనిజాల డీల్ను ప్రకటించారు. ఈ డీల్ ఉక్రెయిన్ యుద్ధం ముఖచిత్రం మారుతుందన్న అంచనాలు మొదలయ్యాయి. ఈ డీల్తో అమెరికా అరుదైన ఖనిజాలను పొందనుంది. కానీ ట్రంప్ కోరుకున్న అసలు డీల్ ఇది కాదు. ఉక్రెయిన్ ఖనిజాలకు ట్రంప్ ఓ ధరను ఫిక్స్ చేశాడు. $50,000 కోట్ల ఖనిజాలను తవ్వుకునేందుకు అమెరికా అధ్యక్షుడు ప్రతిపాదించాడు. అది కూడా ఉక్రెయిన్కు అమెరికా అందించిన సాయానికి తిరుగు బదులుగా $50,000 కోట్ల విలువైన ఖనిజాలను తీసుకుంటామని ట్రంప్ స్పష్టం చేశాడు. కానీ పెద్దన్న అనుకున్నట్టు జరగలేదు. ఈ ప్రతిపాదనకు బదులుగా అమెరికా, ఉక్రెయిన్ కలిసే ఉమ్మడి పెట్టుబడి నిధిని ఏర్పాటు చేయనున్నాయి. అంటే రెండు దేశాలు కలిసి ఖనిజాలను తవ్వుతాయి. ఆదాయాన్ని మాత్రం రెండు దేశాలు పంచుకుంటాయి. ఈ డీల్తో ట్రంప్ కూడా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ కొందరు నిపుణులు మాత్రం ఉక్రెయిన్ ఖనిజాల డీల్పై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ గుడ్డిగా ఉక్రెయిన్తో ఒప్పందం కుదుర్చుకుంటున్నారని వివరిస్తున్నారు. ఇంకా వివరంగా చెప్పాలంటే అసలు $1,000 కోట్ల విలువైన ఖనిజాలు ఉక్రెయిన్లో లేకపోవచ్చు అంటున్నారు. ఉక్రెయిన్లో అరుదైన ఖనిజ నిల్వలకు సంబంధించిన ఆధారాలు అస్సలు లేవని వాదిస్తున్నారు. అంతేకాదు ఖనిజాలను శుద్ధి చేసే సౌకర్యం కూడా లేవంటున్నారు. ఉక్రెయిన్లోని ఖనిజ నిల్వల సమాచారం ట్రంప్ ఎక్కడి నుంచి పొందాడు? $1,000 కోట్ల విలువైన ఖనిజాలను ఎవరు గుర్తించారు? వాటి గణాంకాలు ఎలా వచ్చాయి? ఈ సందేహాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్ ఖనిజాలకు సంబంధించిన సమాచారం పాత డేటా ప్రకారం ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సోవియట్ కాలం నాటి అంచనాలు మాత్రమే. అప్పట్లో భూగర్భాన్ని శోధించే టెక్నాలజీ కూడా అంతగా వృద్ధి చెందలేదు. ఉక్రెయిన్ వద్ద కూడా ఖనిజాలకు సంబంధించిన ఖచ్చితమైన డేటా లేదు. పాత డేటా ఆధారంగానే ట్రంప్ అతడి బృందం ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఉక్రెయిన్లో ఖనిజాల తవ్వకాల్లో సాధ్యాసాధ్యాలపై ఎలాంటి అంచనాలు కూడా లేవు. ఇక ఖనిజాల మైనింగ్ ఎంత వ్యయం అవుతుంది అనేది కూడా ఉక్రెయిన్కు, అమెరికాకు తెలియదు. ఖనిజ తవ్వకాలతో ప్రకృతిపై ఎలాంటి ప్రభావం పడుతుందన్న అధ్యయనాలు కూడా లేవు. కానీ ట్రంప్ మాత్రం ఉక్రెయిన్లో అరుదైన ఖనిజాలు ఉన్నాయని నమ్ముతున్నాడు. అందుకే జెలెన్స్కీని వైట్ హౌస్కు ఆహ్వానించాడు. కానీ ఒప్పందం సమయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కెమెరాల ముందే అధ్యక్షులిద్దరూ వాదనకు దిగారు. ఖనిజాల డీల్ కోసం ట్రంప్ పట్టుబట్టాడు. డీల్ కుదుర్చుకుంటే సరే, లేదంటే మీ దారి మీరు చూసుకోండి అని ట్రంప్ తెగేసి చెప్పాడు. కానీ ఉక్రెయిన్ భద్రతా హామీ ఇస్తేనే సంతకమని జెలెన్స్కీ భీష్మించాడు. You're in no position to dictate that. Remember this. You're in no position to dictate
what we're going to feel. You We're will- going to feel very you will good. feel influence. We're going to feel very I'm good and telling very you, strong. You will feel influence. You're right now not in a very good position. You've allowed From the yourself very- to be in a from very the bad very position, beginning and he of the happens war. to be right about From it. the very beginning of the war. You're not Mr. in a Brown, good position. I You don't was have in the cards right now. With us, you start I'm having not playing cards. cards. But right now, you I'm don't. very Yeah, you're playing serious, cards. Mr. President. You're I'm playing very cards. serious. You're gambling I'm the with the president lives in of war. millions of people. You think- You're gambling with World War What you- III. what you You're speaking gambling about? with What you World speaking War about? III. And You- what you're doing is very disrespectful to the country, this country. I'm- It's with back all to respect to you. your Far country. more than a lot of people said I'm very they respect. should have. Have you said thank you once? జెలెన్స్కీ డిమాండ్తో ట్రంప్ ఆగ్రహానికి గురయ్యారు. ఎంత సాయం చేసినా విశ్వాసం లేదన్నాడు. జెలెన్స్కీకి మాట్లాడే హక్కు లేదన్నాడు. మూడో ప్రపంచ యుద్ధం దిశగా తీసుకెళ్తున్నావంటూ ట్రంప్ మండిపడ్డాడు. ట్రంప్కు జెలెన్స్కీకి కూడా కౌంటర్ ఇచ్చాడు. తమ దేశంలో తాము ఉంటున్నామని ఎవరికి తలవంచే ప్రసక్తే లేదన్నారు. అమెరికా మద్దతుకు కృతజ్ఞుడిగానే ఉన్నట్టు జెలెన్స్కీ చెప్పాడు. ఆ తర్వాత ట్రంప్ అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. అమెరికా సాయమే లేకుంటే ఉక్రెయిన్ యుద్ధం 2 వారాల్లో ముగిసిపోయేదన్నారు. మధ్యలో జెలెన్స్కీ కలుగజేసుకున్నాడు. ఆ మాట నిజమేనని 2 రోజుల క్రితం పుతిన్ కూడా ఇదే మాటలు మాట్లాడాడని కౌంటర్ ఇచ్చాడు. జెలెన్స్కీ వ్యాఖ్యలతో ట్రంప్ అవాక్కయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉక్రెయిన్తో వాణిజ్య సంబంధాలు నెరపడం కష్టమని ట్రంప్ తేల్చేశాడు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు జేడీ వాన్స్ యత్నించాడు. భిన్నాభిప్రాయాలు సహజమేనని, కానీ మీడియా ముందు ఇలా రాద్ధాంతం చేయడం సరికాదన్నాడు. వెంటనే ట్రంప్ కలగజేసుకున్నాడు. వాస్తవాలు ఏమిటో ఇప్పుడు ప్రపంచం తెలుసుకుంటుందంటూ ట్రంప్ స్పష్టం చేశాడు. మొత్తంగా 2 వారాల్లో యుద్ధాన్ని ముగిస్తామని, రెడీగా ఉండాలని ట్రంప్ తేల్చేశాడు. అయితే ఖనిజాల ఒప్పందం కోసమే వెళ్లిన జెలెన్స్కీ దానిపై సంతకం చేయకుండానే వెనుదిరిగాడు. వాస్తవానికి జెలెన్స్కీ వాగ్వాదానికి దిగడం అగ్ర దేశాధిపతికి అస్సలు మింగుడుపడని విషయం. ట్రంప్తో ఏ దేశ అధ్యక్షుడు వాదించాలని కోరుకోడు. ఎందుకంటే ట్రంప్కు కోపం వస్తే అనుకున్నంత పనిచేస్తాడు. ఆంక్షలు, సుంకాలని ఆయుధాలుగా మార్చుకుని ట్రంప్ దాడి చేస్తాడని భయపడుతున్నారు. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడిలో మాత్రం అలాంటి భయం ఏమాత్రం కనిపించలేదు. ఇరువురు అధ్యక్షుల మాటల యుద్ధం ప్రపంచాన్ని ఆశ్చర్యంలో పడేసింది. ట్రంప్తో జెలెన్స్కీ ఇలా మాట్లాడేశాడేంటి అన్న చర్చ జోరుగా సాగుతుంది. నిజానికి కొన్ని రోజుల క్రితం వరకు జెలెన్స్కీపై ట్రంప్ నిప్పులు కక్కాడు. జెలెన్స్కీ ఒక నియంతని ఆరోపించాడు. అతడు ఉక్రెయిన్కు అధ్యక్షుడిగా ఉండే అర్హత కూడా లేదంటూ ఘాటు విమర్శలు చేశాడు. కానీ జెలెన్స్కీతో సమావేశానికి ముందు ట్రంప్ భిన్నంగా స్పందించాడు. ఇప్పటికీ జెలెన్స్కీని నియంతగానే చూస్తున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు ట్రంప్ బదులిచ్చారు. తాను అలా అన్నానా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాను అలా అన్నానంటే నమ్మలేకపోతున్నానని ట్రంప్ చెప్పుకొచ్చాడు. కానీ ఖనిజ ఒప్పందం ఉక్రెయిన్ భవిష్యత్తును మార్చనుందని అందరూ భావించారు. ఉక్రెయిన్కు ట్రంప్ అనుకూలంగా మారే అవకాశం ఉందని అనుకున్నారు. జెలెన్స్కీ కూడా ఆ ఆశతోనే అమెరికాకు వెళ్లాడు. కానీ అక్కడ సీన్ రివర్స్ అయింది. ఖనిజాల ఒప్పందం కుదరలేదు. జెలెన్స్కీకి ఎలాంటి హామీలు ట్రంప్ ఇవ్వలేదు. పైగా ట్రంప్ సీరియస్గా స్పందించాడు. 2 వారాల్లో యుద్ధాన్ని ముగిస్తామని తేల్చేశాడు. అయితే 2 వారాల్లో యుద్ధాన్ని ఎలా ముగిస్తారనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు 2వ దఫా అమెరికా, రష్యా చర్చలు టర్కీలోని ఇస్తాంబుల్లో జరిగాయి. కానీ ఈ చర్చల ఎజెండా ఏమిటో బయటకు వెల్లడించలేదు. యుద్ధాన్ని ఆపేందుకు శాంతి చర్చలకు తాము సిద్ధమని మాత్రం టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ తెలిపారు. సౌదీ అరేబియాలో అమెరికా, రష్యా విదేశాంగ మంత్రులు సమావేశమయ్యారు. కానీ ఇస్తాంబుల్లో ఎవరెవరు సమావేశమయ్యారన్నది మాత్రం తెలియరాలేదు. తాజా పరిణామాలను బట్టి చూస్తే యుద్ధం ముగింపును ట్రంప్ మరింత వేగవంతం చేయనున్నాడు. మరో 2 వారాల్లో ఉక్రెయిన్ విషయంలో ఇలాంటి పరిణామాలు జరుగుతాయో వేచి చూడాల్సిందే.